అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను మాట్లాడాలని ఈరోజు వచ్చేసి కొత్త కొత్త ఐటమ్స్తోని మీ ముందుకు వచ్చినాను. ఇలా మా పెద్ద కొడుకుది బర్త్డే, అందుకోసం ఇగో కూల్ కేక్, చిన్న చిన్న పునుగులు, గ్రేప్స్, ఇంగ్లీష్లో గ్రేప్స్ అంటారు బాబా దీనికి. ఇది ఏమో పెరుగు పాపడ్ అంటారు దీనికి. మన ఇంకేంటంటే దహి పాపడ్ ఇంకా అంటారు. 2 ఐటమ్స్ కదా, దానికి 2 సార్లు చెప్తారు. ఇది పానీపూరి, కట్లెట్, చారు, చట్నీ, టమాటా చట్నీ, ఆనియన్స్. ఇలా అంటే కొత్తగా చేసిన మాట, టైమింగ్ పెట్టుకున్నాం. ఎవరు ఫస్ట్ అయితే తింటారో వాళ్ళకి మాత్రం ఈ గ్రేప్స్ మొత్తం తినేసేయాలి. గెలిచినో తిన్నోదు, ఓడిపోయిన వాళ్ళు తినాలన్నమాట. కాదు బాబా, ఓడిపోయిన వాళ్ళే తినాలి. స్టార్ట్ నువ్వు చేయి బాబా, నేను కాదు, ఫస్ట్ నువ్వు చేయి. టైమింగ్ పెట్టుకున్నాం అన్నమాట. 5 నిమిషాలు ఎవరు ఫస్ట్ తింటారో. ఫస్ట్ పునుగులే తిను, పానీపూరి, సెకండ్ ఏది మిగిలొద్దు బాబా, అన్నీ తినేసాలి. మిగిలితే మాత్రం ఖచ్చితంగా గ్రేప్స్ ఉన్నది మొత్తం తినాలి. ఒకటే కర్రీ వేసుకోవాలి, ఒకటే కర్రీ వేసుకోవాలి మరి, ఒక్కొక్కరు కాదు, ఒకటే కర్రీ నోట్లు వేసుకోవాలి. టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బాగా తింటున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసినా అది ఎన్ని ఐటమ్స్ తినాలంటే నాకైతే భయం అవుతుంది. ఈరోజు వచ్చేసి మిగుతున్నావు బాగుంటే మరి కేక్ తినిపోయినా మరి నీకు తినుకోవా, బాగానే ఉంది. మా పెద్ద బర్త్డే కాబట్టి ఇలా బాగా కూర్చున్నా నేను కొత్తగా. ఐదు నిమిషాలు అయిపోవాలి. ఏది మిగిలింది బాబా, లేకపోతే ఈ గ్రేప్స్ ఒకటేసారి నోట్లో వేసుకోవాల్సింది. అంటే దహి పాపడ్ నాకు ఇష్టం లేదు, నేనైతే తినేస్తాను. పానీపూరి ఎంత ఉంటుంది? 30 రూపాయలు, 20 పానీపూరియా? 20 పానీపూరి, 2 దహి పాపడ్, 16 ఏమో పునుగులు, ఒక్కొక్క పీస్ ఏమో కూల్ కేకు, ఆనియన్స్ అన్నీ. ఆ చెంపాకి లిప్టిక్ పూసుకోవాలి, ఈ చెంపాకి క్రీమ్. పునుగులు అయితే అయిపోగొట్టిండు. ఒక్క నిమిషం నానా, ఎన్ని నిమిషం పడ్డారు పునుగులకి? అయిపోవాలి, అనేసి అయిపోవాలి. మళ్ళీ గుర్ర తినేది కాదు బాబా, ఏది మీకు వద్దు.
ఇలా ముడిస్తే బాగుంటుందని. కారం ఇది కారం దేవాలని నాకు లేట్ ఇస్తున్నాడు కారం 2 పాపలు తినాలి బాబా. గిన్నెది ఆయన రోజు ఒక రోజు పడుతుందా? కేక్ ఉంది బాబా ఇంకా తిను. అది కేక్ ఉంది ఇంకేమి తిండి చాలా ఉంది. ఎంత 6 నిమిషాలు 6 నిమిషాల 36 సెకండ్లు. అయితే 6 నిమిషాల 36 సెకండ్లు నేను తిన్నా. నువ్వు ఏ తిన్నది రోజు నాకైతే భయం అవుతుంది అన్న ఐటమ్స్ తినాలంటే. సరే స్టార్ట్ చేస్తున్నావు. ఒకసారి తిన్నామంటే ఒక 6 ఫ్యామిలీ పెట్టుకున్నాను అన్నమాట. సరే ఫస్ట్ అయితే నా కొడుకు బర్త్డే కాబట్టి కేకే తింటున్నాను, ఇష్టంగా తింటున్నాను నేనైతే. ఇది అన్నం కాదు పునుగులు. అన్నం అని అన్ని కలుపుకుంటూ ఇప్పుడు ఒకటే ఇలా ఇది చట్నీ లేకపోతే పాలా? ఇది ఏం వస్తుందో చెప్పు. చట్నీ పావు గంట మిక్సింగ్ చేసిన తింటున్నావా ఏడుస్తున్నావా? కాలం ఒక మంటలు వస్తుంది అప్పుడు చిన్న చిన్న తింటున్నాను. పర్లేదు. ఇళ్ళనే కలుపు చట్నీ ఇంకా పెరిగేందుకు ఇక పెరిగి ఉంది కానీ ఇంకో నేను 3 తిన్నా. నేను 3 తిన్నా, నువ్వేమో 2 తింటావు. చాలా తీయగా ఉంది.
సాయికి ఉంది కుట్టి చాకు పట్టుకో చాకు పట్టుకో అబ్బా ఇద్దరు చిన్న వీళ్ళు పుసుకున్న పైకి పోతుంది వాళ్ళ కష్టం చిన్న వీళ్ళు వాడదాకు ఫస్ట్ వాడదాకు కొంచెం కారం వేసుకోండి టేస్ట్ ఎక్కువకొస్తుంది మంచిగా మటన్ తినాలి అబ్బా నేను మటన్ నాకాలరా నేను ఒప్పుకున్నాను చూడు అన్ని పెట్టుకొని చట్నీ ఉంది కదా అలా మనమే ఫాస్ట్ మనమే విన్నర్ ఆల్రెడీ 7 నిమిషాలు అయింది ఆడ మనమే విన్నర్ 7 నిమిషాల 10 సెకండ్లు అంతే కాకపోతే మనమే కాదు ఫస్ట్ విన్నర్ ఇట్లా ఇది చేస్తున్నాం కదా ఇంకా తిన చిన్నగా అలాగే నేనే కలిసి ఆల్రెడీ నువ్వు పడుకున్న పెట్టాను పడిపోయినావు ఆల్రెడీ నేనే చేస్తున్నాను ఎవరు చెప్పుకోండి తినాలి మటన్ తినాలి పడిపోయినా ఒప్పుకోమని నువ్వు పడిపోయినా నువ్వే కదా చెప్పింది పడిపోలేమో పడిపోయి వెళ్ళేమో గ్రేప్స్ తినాలని ఈ పక్క పెట్టేది నేను లెక్క పెడతాను ఎన్ని తిన్నావో లెక్క పెడతాను 1 రావని కానీ మనం వేసుకున్నది 20 నువ్వు ఎన్ని తిన్నావా 9 తిన్నావు పానీపూరి 11 ఉంది ఇక్కడ మరి పెద్దలు బర్త్డే చికెన్ తెచ్చిన మటన్ ఇందాక నేను తిన్నా ఇంకా ఉంది లాస్ట్ తిన్నావు అది ఇక తెలియలే అమ్మా అబద్ధాలు చెప్పకున్నావు మన కేక్ తిన్నా ఏదో కడుపు పోతలేదు ముక్కు రాసు ఇడ ముక్కు రాసు మరి 7 సార్లు రాసు ఇట్లా ఇట్లా రాసు 7 సార్లు పడిపోయినావు కదా ఇక్కడనే ముక్కు రాయి మరి 7 సార్లు సరే గ్రేస్ తర్వాత ముక్కు రాసు ఫస్ట్ నేను పడిపోయింది దీని మీద కానీ లేట్ చేయకు అంటే పానీ తింటైపోయినాను చాలు కొంచెం ఉల్లిగడ్డ పానీ మిగిలింది తినాలా మొత్తం తినాలా కడుపులో పోతలేవు ఎలా వేసుకోవాలి నేను పానీపూరినే వేసుకునేదాన్ని ఒకసారి మూడే రౌండ్ అయిపోవాలి మొత్తం 3 రౌండ్ 2 రౌండ్ అయిపోయినాయి 3వ రౌండ్ 4ది 4ది
సార్లు అయింది 5 సార్లు అయింది కానీ ముక్కు అయితే ఇలా రాయాల్సిందే నేనైతే వదిలిపెట్టాడు కాకపోతే అంతే కదా ఇగో అందుకే ఏంటంటే వాళ్ళు ముక్కు ఇంకా రాసుకో చూపించిన కదా ఇంకోసారి బాగా చూపించింది నీళ్ళు తాగేసేవాళ్ళు నాకు కూడా ఇదే పోతుంది బలంగా తింటున్నాం ఈ వాటర్ తాగు ఎట్లా పడిపోయినావు కదా స్పూన్ తోడు వాటర్ ఎందుకంటే ఎందుకు పడిపోయినా అంటే ఇందాకనే చికెన్ నాటుకూరి కూర తెచ్చినా కదా కర్రీ కోడి పుంజు ఉండే మా ఇంట్లోనే పోసినాం మధ్యాహ్నం మావని బర్త్డే అది నువ్వు మధ్యాహ్నం తిన్నావు ఎప్పుడైతే తినలేదు ఇందాకనే తిన్నా బాబా నేను మధ్యాహ్నం తిన్నా మన తిన్నది 1:30 తిన్నావు కాదు నాటుకోడి కూర మళ్ళీ తిన్న చపాతి చేసి తిన్నాం కాబట్టి సరే అవును కానీ నువ్వు ఓడిపోయినా కదా ముక్క అయితే రాత్రి బింగెళ్ళి మరి ఏది వద్దు బాబా నేను చెప్తున్నా ఓడిపోయినా ఒప్పుకున్నా బాబా అందుకోసం ఈ పానీపూరి అయితే పోలేదు ఇలా బావ అయితే గెలిచింది నేనే ఓడిపోయినమాట బలంతంగా గిరే బలంతంగా తిన్నా ఇందాక అస్సలు పోలేదు ఇంత ట్రై చేసినా వాంటికి వచ్చినట్టు అవుతుంది బాబా అది కడుపులో అసలు ఇప్పుడు ఎలా తీయాలి మనకు పోయి రేట్ అవుతుంది అయితే బావా నేనే గెలిచినాను అయితే బావ అయితే ముచ్చిపోతుంది బాగా ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు నేను ఓడిపోతున్నా అని ఫ్రెండ్స్ మా వీడియో అయితే లైక్ చేయరి షేర్ చేయరి మా వీడియో చివరిగా చూడండి నాకైతే సబ్స్క్రైబ్ చేయలేదు నాకు రావు కాబట్టి నేనైతే బెల్లంట అంటున్నాను అది బాగుండేది ఉన్నట్టు చెప్పేస్తున్నాను అందుకోసం బెల్గంట అంటున్నాను చూసే రోజులు ఉంటే మా వీడియోకి బెల్గంట అయితే మీరు గంట కొడితే గంట మాకు ఇది పడాలి దాన్ని కొట్టేసేది మనందరికీ బాగా